ఓం నమో వెంకటేశాయ. ఈ 2023-24 క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. ఈ 2024-25 క్రోధినామ సంవత్సరము ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం ప్రారంభమవుతుంది. మంగళవారానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు సంవత్సరానికి రాజు అయి ఉన్నాడు. అలాగే శనికి 4 ముఖ్యమైన స్థానాలు వచ్చి అందులో మంత్రి కూడా శని అయిన కారణం చేత ఈ కుజ శనుల యొక్క ప్రభావం ప్రతి రాశి వారి మీద కూడా చాలా అధికంగా ఉంటుంది. అందులో వృశ్చిక రాశినాథుడైన కుజుడు సంవత్సరానికి రాజు అయిన కారణం చేత వృశ్చిక రాశికి మిత్రగ్రహంగా చెప్పినటువంటి గురుని యొక్క ప్రభావం సప్తమ స్థానమునందు వృషభ రాశిలోకి మారి మరింత యోగ్యమైన ఫలితాలు ఇస్తున్న కారణం చేత ఈ వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కళత్ర స్థానం నందు 7వ ఇంట గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానముందు సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు పంచమ ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు అని మనకి తెలియజేయబడుతుంది. సప్తమ స్థాన గురుడి సంచారం ఈ రాశి వారికి చాలా చాలా యోగప్రదంగా ఉంటుంది. గురుడు ఎప్పుడుకైనా ఏ రాశి వారికైనా 2, 5, 7, 9, 11 స్థానాల్లో చాలా వరకు యోగిస్తూ ఉంటాడు. అలాగా 7వ ఇంట గురుడు యొక్క సంచారం చాలా యోగప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలలో అనేక రకాల అభివృద్ధిని సూచించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగ విషయాల్లో విజయాన్ని ఎగురవేస్తారు. అలాగే ఉద్యోగ విషయాల్లో చాలా విజయాలను ఇస్తుంది. కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేటువంటి వ్యక్తులకు కూడా చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెట్టేటువంటి అవకాశం కనపడుతున్నది. ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు వృశ్చిక రాశికి చెందిన వ్యక్తుల్లో గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగ అవకాశాలు చాలామందికి వచ్చే అవకాశం వృశ్చిక రాశి వారికి కనబడుతోంది. వ్యాపారాలలో కృషి చేసి ఆదాయం పొందుటకు నాంది ఈ సమయం అవుతుంది అని మనకు తెలియబడుతోంది. అంటే కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఎంతకంటే శుభ సంవత్సరము వృశ్చిక రాశి వారికి మరలా రాదేమో కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన వ్యాపారాలు ఏదైనా ప్రారంభం చేద్దాం అనుకున్నా, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేద్దాం అనుకున్నా ఇది చాలా శుభ సమయంగా శుభ సంవత్సరంగా వృశ్చిక రాశి వారికి గోచరిస్తోంది. ఈ రాశి వారికి మాతృగృహ విషయాలు సూచించే చతుర్థ స్థానమైన కుంభరాశిలో శని సంచారం మీ తల్లి, ఇల్లు వంటి కుటుంబ విషయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. విద్యార్థులకు చదువు ప్రభావితం అయ్యి ఆటుపోటులకు గురవుతారు. ఎందువల్ల వృశ్చిక రాశికి మరి చతుర్థ స్థానం ముందు శని యొక్క సంచారం ఇక్కడ మీకు యోగవంతుడైనా కాకపోయినా చతుర్థ స్థానం ముందు ఉన్న పాపగ్రహమైన కారణం చేత ఎంతో కొంత నెగిటివ్ యొక్క ప్రభావం, నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆలస్యమైన విజయం సాధించే అవకాశం కనపడుతుంది. శని ఎలాగైనా మందగ్రహం కూడా కాబట్టి. కానీ గత సంవత్సరాలుగా ఆలస్యం అవుతున్న న్యాయపరమైన విషయాలు ఒక కొలిక్కి వచ్చి దానిలో విజయం సాధించేటువంటి అవకాశం చాలా పుష్కలంగా గురుని యొక్క ప్రభావం వలన కూడా ఉండబోతోంది చెప్పుకోవచ్చు. అలాగే సమృద్ధికి మాత్రం లోటు లేదు, కానీ ఎదుగుదల అయితే మాత్రం ప్రస్తుతం సామాన్యంగా ఉండే అవకాశాలు ఈ శని వలన కుటుంబ వాతావరణ పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ పై అధికారులలో సంయమనం పాటించడం వలన ముందు మంచి జరిగే అవకాశం. మీ పై అధికారులు కనుక ఎవరన్నా ఉంటే వాళ్ళతోటి ఎటువంటి వివాదాలు పెట్టుకోకుండా మీరు చాలా కూల్గా వాళ్ళతోటి డీల్ చేస్తే కనుక ముందు భవిష్యత్తు చాలా బాగా ఉండే అవకాశం కనబడుతోంది. రాహుకేతువులు సంచారం ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి మరియు ఇబ్బందులను కలగజేసే అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే రాహుకేతువులు 5, 11 స్థానాలలో సంచారం చేస్తున్న కారణం చేత 5వ ఇంట రాహువు ఎంతనా ప్రజల యొక్క సంబంధాలని ఏదో రకంగా ఇరుకుని పెట్టేలాగా, మెలికలు పెట్టేలా చేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో వారి చదువుల్లో కానీ మరేదైనా వారికి సంబంధించిన ఇతర విషయాల్లో కొంతమేర కొద్దిగా కలవరపాటుకు గురయ్యే అవకాశం కనబడుతోంది. దీనివలన మీరు తాత్కాలికంగా మానసిక క్షోభకు గురయ్యే అవకాశం, అలాగే కొద్దిగా మెంటల్గా పీస్ లోపించే, మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఈ రాహువు వల్ల కనబడుతోంది. వృత్తి వ్యాపారాలలో అధిక ఆదాయం మరియు సంపద వచ్చే అవకాశం ఉన్న కారణం చేత స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం వ్యాపారులకు ముబ్బడిగా ఆదాయం గతం కంటే చాలా మెరుగుగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా బలవంతులుగా ఉంటే కనుక చాలా వరకు సమస్యలు ఆర్థికంగా బలంగా ఉన్న కారణం చేత కొట్టుకుపోయే అవకాశం కనపడుతోంది. ఇంకా గృహ నిర్మాణం, అమ్మకందారులకు ఆదాయంలో వృద్ధి కనబడుతోంది. ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి ఇళ్ళు అమ్మకాలు, కొనుగోలు, కట్టడాలు చేసుకుంటారో వాళ్ళకి బాగున్నాయని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంవత్సరం ప్రారంభం 3 నెలలు తప్ప తదుపరి అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. మొదటి 3 మాసాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నా తదుపరి మాసాలు బాగుంటాయని చెప్పి తెలియబడుతోంది. నవంబర్ నెలాఖరు, డిసెంబర్ ప్రథమార్థంలోనూ జన్మరాశిలో బుధుని వక్రమ అష్టమ భాగ్య స్థానంలో
కుజవక్రం వలన కలుగు ఆకస్మిక ప్రమాదాలకు అప్రమత్తత అవసరం. ఎందువల్ల అంటే ఇక్కడ చాలా బాగా గుర్తుంచుకోండి, నవంబరు ప్లస్ డిసెంబర్ 2 మాసాల్లోనూ కూడా జన్మరాశిలో బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశి యందు ఉంటుంది. అలాగే బుధుడు వక్రం, అలాగే అష్టమ స్థానంలో భాగ్యస్థానంలో కుజుని యొక్క వక్రం. ప్రమాదాలు జరిగే అవకాశం ఆ మాసాల్లో కనబడుతుంది. మరలా మీకు ఈ యొక్క మాస ఫలితాల రూపంలో అప్పుడు ఏ విషయాలు రాబోతున్నాయో మీకు తెలియజేస్తాను. అలాగే రుద్రాభిషేకం చేయుట, విష్ణు సంబంధ స్తోత్రంలో పఠించడం వలన మంచి జరుగుతాయి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఉద్యోగ విజయం, అనురాధ వారికి చూసుకుంటే గృహమున కళ్యాణ శోభ, జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలిగే అవకాశం కనబడుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా సామాన్య లాభాలు ఉండే అవకాశం కనబడుతున్న కారణం చేత ఈ సంవత్సరం మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు వినాయకుడిని గణపతి ఆరాధన చేయడం వల్ల, అలాగే శనికి సంబంధించినటువంటి హనుమంతుని యొక్క ఆరాధన చేయడం వల్ల దోష పరిహారార్థము, లేకపోతే శనికి సంబంధించి తిరతైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల అర్ధాశ్రమ శని అయిన కారణం చేత, రాహువుకు సంబంధించి దుర్గారాధన. నేనైతే మీకు లక్ష్మీనరసింహస్వామికి ఆరాధన ఒకటి సరిపోతుందని చెప్తాను. లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తే ఎటువంటి గ్రహ దోషాలైనా కంట్రోల్ అవ్వవలసిందే. అటువంటి గ్రహదోషాలు కంట్రోల్ అయ్యేటువంటి శక్తి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన వల్ల కలుగుతుంది. కాబట్టి శక్తి కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేయడం వల్ల వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఎటువంటి దోషాల నుండి అయినా సరే తప్పించుకుని సుఖవంతమైన జీవితాన్ని, ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని పొందే అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎటువంటి సందర్భాల్లో మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి. ఎందువల్ల అంటే గురుడు మీకు 7వ ఇంట సంచారం బాగా ఉన్నప్పటికీ కూడా 5వ ఇంట రాహువు, 4వ ఇంట శని సంచారం చేస్తూ ఎంతో కొంత ఇబ్బంది పెడుతుంటారు. ఈ గ్రహాదశలకు సంబంధించి మీ వ్యక్తిగత జాతకాల్లో కనుక ఉంటే రాహు మహాదశ కానీ శని మహాదశ కానీ అంతర్దశ కానీ నడుస్తూ ఉంటే ఇబ్బందులు మాత్రం పడుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అలాంటి వ్యక్తులు మీ జాతక పరిశీలన చేయించుకుని వాటికి సంబంధించిన దోష పరిహారాలు కూడా చేయించుకోగలిగితే మంచి భవిష్యత్తును పొందే అవకాశం ఉంటుంది సుమా అని చెప్పి మీకు మరీ తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరైనా మీ జాతక పరిశీలన నా ద్వారా చేయించుకోవాలనుకుంటే కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేసి జాతక పరిశీలన రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాల పరిహారాలు చేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.